తెలంగాణకు లైఫ్ లైన్ అనుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు మరెన్నో అనుమానాలు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? దీనికి బాధ్యులెవరు? ఏండ్లు గడుస్తున్నా నిత్యం అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి రాజేస్తున్న ఈ సమస్యలో సాంకేతిక అంశాల మొదలు నేడు ప్రాజెక్టును ఓ డిజాస్టర్గా మిగిల్చిన తీరు వరకు అసలేం జరిగింది అన్న అంశాలపై మన ప్రశ్నలకు లోతైన విశ్లేషణలతో కూడిన సమాధానాలు అందించడానికి విజయక్రాంతి చైర్మన్ సిఎల్ రాజం గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, అసలు ఈ మేడిగడ్డ ఫెయిల్యూర్కి బాధ్యులు ఎవరు అంటారు? ప్రభుత్వమా, కాంట్రాక్టర్లా? ఇది బేసిక్గా వీళ్ళు వాళ్ళు అన్నదానికంటే ఎక్కువ ఇది సిస్టమ్ ఫెయిల్యూర్. ఇది జనరల్గా పబ్లిక్లో ఏముంటుందంటే ఇది కాంట్రాక్టర్ కట్టాడు, ఇది కూలిపోయింది, మరి కాంట్రాక్టర్దే బాధ్యత అని జనరల్గా అనుకుంటారు వాళ్ళు. ప్రభుత్వం కూడా మళ్ళీ పొలిటీషియన్స్ను వాళ్ళని వీళ్ళను టోటల్గా బ్లేమ్ చేయడానికి కుదరదు. ఇది పొలిటీషియన్స్ ఏం చెప్పారు, ఇది తొందరగా కట్టండి అన్నారు. వాళ్ళకు తెలిసి అన్నారా? 4 ఏళ్ళు కట్టే ప్రాజెక్టు 2 ఏళ్ళు కట్టండి అన్నారు. వాళ్ళు చెప్తుంటారు, కానీ వీళ్ళు కట్టే వాళ్లకు డిజైన్ ఇంజనీర్లకు కరెక్ట్గా ఉండి వీళ్ళు ఇది 4 ఏళ్ళు పడుతుంది, ఈ డిజైన్ ఇట్లా ప్రాపర్ చేయాలి అని చెప్పే వీళ్ళకి ధైర్యం ఉండాలి. ఆ పరిస్థితులు వీళ్ళు ధైర్యం చేయలేదు. సో బేసిక్గా ఏంటంటే దీంట్లో ప్రాజెక్టులో డిజైన్ ఫెయిల్యూర్. ఈ డిజైన్ చేసే కన్సల్టెన్సీ వ్యాప్కోస్ కానీ లేదా ఇక్కడ సిడిఓ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఉంటుంది, ఈ డిజైన్ చేసేవాళ్ళు కానీ బేసికలీ తొందరగా చేయాలి ప్రాజెక్ట్ అనే ఆతురతతోని రాంగ్ డిజైన్స్ ఇచ్చారు. ఆ రాంగ్ డిజైన్స్ మూలాన ఆ కన్స్ట్రక్షన్ ఎట్లా అయింది, ఆ కన్స్ట్రక్షన్లో అవ్వడంతో అది ఫెయిల్యూర్ అయింది. దాంట్లో కన్స్ట్రక్షన్లో చేసినప్పుడు కూడా కొంత కాంట్రాక్టర్ కూడా తప్పు ఉంటుంది దాంట్లో. అంటే కొంచెం ఫాస్ట్ చేసినప్పుడు క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ లేదు, అక్కడ సరిగ్గా లేదు. ఈ డిజైన్ ప్రకారం కూడా కొంచెం క్వాలిటీలో కొద్దిగా తగ్గించారు. కానీ మేజర్ ఫాల్ట్ ఈస్ ఈ కట్ ఆఫ్ వాల్ ఏదైతే ఉందో, డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో, కాంక్రీట్ డయాఫ్రమ్ వాల్ని విడిచిపెట్టి తొందరగా కావాలని సైలెంట్ డయాఫ్రమ్ వాల్ పెట్టి డిజైన్ ప్రాపర్గా అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము అప్రాన్స్ సరిగ్గా లెంత్ పెట్టకుండా, కట్ ఆఫ్ వాల్స్ లెంత్లో పెట్టకుండా, అదే ముఖ్య కారణం. మీరు నిజంగా వాళ్ళని ఎందుకు చేశారు అని మనం అడిగితే టెక్నికల్గానైతే ఇట్ ఇస్ క్లియర్లీ డిజైన్ ఫాల్ట్, ఇట్ ఇస్ డిజైన్ ఎవరు చేశారో వాళ్ళ తప్పు. కానీ వాళ్ళను ఇన్ఫార్మల్గా నువ్వు పోయి ఏంటో ఇది నీకు తెలియదా ఎందుకు చేసావని గిట్ట మనం ఇంజనీర్లు అడిగితే ఏం చేస్తాం సార్, 4 ఏళ్ల ప్రాజెక్టు 2 ఏళ్ళు చేయాలంటున్నారు, మాకు చెప్పే ధైర్యం ఎక్కడ ఉంది అని వాళ్ళు అడుగుతారు. మరి మనం పోయి పొలిటికల్గా పోయి ఇది ఫాల్ట్ ఏదో మీదే అన్నట్టుంది, మరి మీదే అంటున్నారు అందరు, ఏంటి సంగతి అంటే వాళ్ళు అంటారు, అరే మేము పొలిటీషియన్స్ ప్రజలకు మేము సేవ చేయాలి, తొందరగా చేయమని చెప్తాము, అయితే తప్పు డిజైన్ చేసి తప్పు కూలగొడతామని చెప్తారు ఎవడన్నా? ఎవరు చెప్పరు కదా, ఏ పాలిటీషియన్ కూడా చెప్పరు. తొందరగా కట్టాలంటారు కానీ తప్పు కట్టండి, కూలిపోయినా పర్వాలేదు చెప్తారా? మాకే సంబంధం అని వాళ్ళు చెప్తారు. మరి కాంట్రాక్టర్ని పోయేమంటే మరి నీకే తెలుసు కదా, నీకైతే ఎక్స్పీరియన్స్ ఉంది అంటున్నావు కదా, నువ్వు అంతకుముందు ప్రాజెక్టులు కట్టావు, నువ్వు ఎక్స్పీరియన్స్ కాంట్రాక్ట్ కదా, డిజైన్ ఫాల్ట్ వాళ్ళది ఉంది, నీకైతే ఎక్స్పీరియన్స్, నీ దగ్గర కూడా ఇంజనీర్లు ఉన్నారు, మరి నువ్వని చెప్పాలి కదా. ఈ డిజైన్ అయ్యేది ఉంటే మరి ఛాన్సెస్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇది కరెక్ట్ కాదు సార్, కొంచెం వేరే కట్టండి అంటే వాళ్ళు అడిగేది ఉంటే మాకేం సంబంధం, డిజైన్లు వాళ్ళు ఇస్తున్నారు, స్పెసిఫికేషన్స్ వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ ప్రకారం మేము కడుతున్నాము, కొత్తగా చెప్పేది ఉంటే మా మాట ఎవరుంటారు వాడు, అయితే నీకు కట్టడానికి నీకు పనికిరావు, వేరే వాడికి ఇస్తామంటారు వాళ్ళు అని వీళ్ళు కూడా తెలిసి ఉండి కూడా వీళ్ళు కూడా మాకైతే ప్రాఫిట్ వస్తుంది, రేట్లు పెరుగుతున్నాయి, తొందరగా అవుతున్నది, మాకు పని వచ్చింది, మేము మా ఎక్స్పీరియన్స్ ప్రకారము మేమైతే సేఫ్టీ తీసుకున్నాము, మేమేం సేఫ్టీ తీసుకున్నాం, మేము డిజైన్ మీరు ఇచ్చారు దాని ప్రకారం కడుతున్నాము. రేపు క్వాలిటీ రేపు వచ్చి మీ ఎటువంటి వాళ్ళు వచ్చి మీడియా వచ్చేసేసి మీరు క్వాలిటీ సరిగ్గా నువ్వు ఏది కట్టలేదు కదా, నువ్వు డిజైన్లు వాళ్ళు తప్పు చేశారు, క్వాలిటీ కూడా నువ్వు అడిగావు అనుకోండి, మా దగ్గర జవాబులు ఉన్నాయి. మేము పనిచేసినప్పుడు ఎవరు కూడా గవర్నమెంట్ వాళ్ళలో ఎవరు కూడా ఇంజనీర్ వచ్చి మీ క్వాలిటీ కరెక్ట్ లేదని ఎవరు చెప్పలేదు. అంటే మేము చెప్పింది మేము చేసింది క్వాలిటీ కరెక్టేనే కదా, అంటే మా ఇదికి రాదు, రెగ్యులర్గా మేము పని చేసాము, మాకు బిల్లు వచ్చినాయి, బిల్లు సర్టిఫికేషన్ చేసినప్పుడు మేము మంచిగా పనిచేస్తున్నాయి కదా, బిల్లు ఇచ్చింది, మాదేం తప్పు. మేము ఇచ్చిన బ్యాంక్ గ్యారెంటీలు పని అయిపోయిందని బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చారు, డిజైన్లు అప్రూవ్ చేశారు, డ్రాయింగ్లు మీరే ఇచ్చారు, పని చేసిన దానికి బిల్లులు మీరే ఇచ్చారు. మీరు ఇచ్చిన డ్రాయింగ్ ప్రకారం కాకుండా మేము 6 మీటర్లు కట్టు అని నువ్వు రాస్తే మేము 4 మీటర్లు కడితే తప్పు, అది నువ్వు 6 మీటర్లు అంటే 6 మీటర్లు కట్టాము,
ఇప్పుడు వచ్చి 6 మీటర్ల మీద తక్కువ కట్టాను అనడానికి లేదు. మరి నువ్వు 6 మీటర్లు నువ్వు రాసిన ప్రకారమే నేను కట్టామని బిల్లు కూడా ఇచ్చావు. ఇక మరి మాదేటి తప్పు అవుతుంది అని ఓళ్ళ మీద తప్పు, ఓళ్ళ మీద ఓళ్ళు మీ తప్పు ఎవరిది కాదన్నట్టు అయింది. బట్ బేసికలీ ఫెయిల్యూర్ ఈజ్ బికాస్ ఆఫ్ ది 2 థింగ్స్. ఒకటి రాంగ్ డిజైన్స్, ఇంకొకటి సిస్టమ్ ఫెయిల్యూర్. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయలే. మరి మేడిగడ్డ ఈ రిపేర్ ఖర్చుని మరి ప్రభుత్వం కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే మొదట్లో పొలిటీషియన్స్ ఈ గవర్నమెంట్లో కొత్తగా వచ్చిన తర్వాత పబ్లిక్ గొప్ప చేయడానికో లేకపోతే పబ్లిక్ ఐర్ను తీరడానికో మేము కాంట్రాక్టర్ దగ్గర నుంచి రికవరీ చేస్తాము అట్లా ఇట్లా అని అన్నారు. మేము రికవరీ చేస్తాము, ఇట్లా చేస్తాము, అట్లా చేస్తాము అని చెప్పేసి పొలిటీషియన్స్ మాట్లాడారు. కానీ అది అయ్యేది కాదు, పోయేది కాదు. అది కాంట్రాక్టర్స్ కంట్రాక్చువల్గా దే ఆర్ ఇన్ ఎ వెరీ స్ట్రాంగ్ వికెట్. కాంట్రాక్టర్ దగ్గర రికవరీ చేయాలంటే ఏంది, నోటికి చేసుడు కాదు కదా. నువ్వు నోటీస్ ఇవ్వాలి, నువ్వు కాంట్రాక్ట్ రికవరీ చేస్తే వాళ్ళు కోర్టుకు పోతారు, కోర్టుకు పోయి అడుగుతారు, కాంట్రాక్టర్ అడుగుతాడు గ్యారెంటీగా. మా దగ్గర ఎట్లా రికవరీ చేస్తారు, మీరు డిజైన్ ఇచ్చారు, మీరు డిజైన్ ప్రకారం మేము కట్టాము, మేము కట్టినప్పుడు క్వాలిటీ ప్రకారమే కట్టామని మీరు సర్టిఫికెట్ ఇచ్చారు, దాని తర్వాత మేము కట్టిన దానికి మీరు బిల్లు ఇచ్చారు, బిల్లు కూడా మేము సబ్మిట్ చేసాము, బిల్లు పేమెంట్ చేసాము. మరి పని అయిపోయిన తర్వాత బ్యాంక్ గ్యారెంటీ కూడా రిలీజ్ చేశారు. ఏది మాకు పర్ఫార్మెన్స్ గ్యారెంటీ ఉంటుంది. ఏది వీళ్ళు ఆ బ్యాంక్ గ్యారెంటీ పర్ఫార్మెన్స్ గ్యారెంటీ రిలీజ్ చేసేది ఏంటంటే వీళ్ళకి ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చామో ఆ పర్ఫార్మెన్స్ బరాబర్ చేశారు, అందుకొరకు బ్యాంక్ గ్యారెంటీ మీకు రిలీజ్ ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు వచ్చి అది కూలిపోయిన తర్వాత మా తప్పని ఎట్లయితుంది? ఇది ఓన్లీ వాళ్ళ దగ్గర రికవరీ చేస్తాము, అది ఇదంతా పబ్లిక్ కన్జంప్షను, అయ్యేది కాదు, అది పోయేది కాదు. అది సో ఇంకా ఉల్టా కాంట్రాక్టర్లు వీళ్ళు ఉల్టా క్లెయిమ్ చేయకుంటే సరిపోతుంది, అంతవరకు చేస్తే సరిపోతుంది. ఇది ఓన్లీ బై ఛాన్స్ ఏదైనా ఉండేదంటే వాళ్ళు లెటర్ ఇస్తారు, మీ దగ్గర రికవరీ చేస్తామని, పబ్లిక్ మేము బాగా యాక్షన్ తీసుకుంటున్నామని, వీళ్ళు దానికి జవాబు చెప్తారు. నిజంగా గిట్ట వాళ్ళకి ఇద్దరికి అర్థమైపోతే ఇది లాభం లేదు, మా ఫెయిల్యూర్ అంతా డిజైన్ అయింది, కాంట్రాక్ట్లు అని తొందరగా చేసేసేసి ముందు పోతేనో మంచిది, లేకపోతే అది నడుస్తుంది. అది ఏది ఇట్ విల్ కంటిన్యూ, దే విల్ గో టు కోర్ట్, దే విల్ విన్. ఇంకా ఎలాంగ్ విత్ ద కోర్టు పోతే ఇంకా ఉల్టా కాంట్రాక్టర్కు డ్యామేజ్తో సహా ఇస్తారు పైసలు. సార్ మరి ఇప్పుడు ఈ కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ అని కూడా ఒకటి అంటున్నారు. మరి ఆ జస్టిస్ ఘోష్ కమిషన్కి సంబంధించి ఆ విచారణతో ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఘోష్ కమిషన్ పెట్టిన పర్పస్ ఏంటి? ఉన్న ఫ్యాక్ట్లన్నీ ఒక చోట దగ్గర పెట్టి అందరినీ ఎగ్జామిన్ చేసేసి నిజంగా ఎవరు దోషులు, ఏమైంది, ప్రజలకు ఏంటంటే పాత గవర్నమెంటు దీంట్లో మీరు మొదట్లో అన్నట్టు కాంట్రాక్ట్ అడిగితే మా తప్పు లేదంటున్నారు, పాలిటీషియన్స్ అడిగేది ఉంటే మాదేం తప్పు మీరే అంటున్నారు, ఇంజనీర్లు మీరు చెప్పారు మేము చేసామంటున్నారు. ఎవరి తప్పు మీది కాదా అందరినీ పబ్లిక్ను బేకు చేస్తున్నారు. కానీ ఘోష్ కమిషన్ అనేది నిజంగా రిపోర్ట్ ఇస్తే ప్రజలకు దాని మీద నమ్మిక వస్తుంది, దీంట్లో ఎవరు దోషులు, ఎవరు తప్పు చేశారు అనేది తెలుస్తుంది కనీసం. ఘోష్ కమిషన్ పర్పస్ 2, ఒకటి నిజంగా దోషులు ఎవరు, నెంబర్ 1, నెంబర్ 2 ఆ దోషుల మీద శిక్ష చేయడానికి గవర్నమెంట్కు కానీ ఎవరికి కానీ నిజంగా తీయదలుచుకుంటే ఈజీ అవుతుంది ఆ రిపోర్ట్ ప్రకారం. మూడోది ఏమవుతుందంటే ఈ దీంట్లో ఉన్న మిస్టేక్స్ ఏందనేది బయట పబ్లిష్ అయిపోతే కంట్రీ లెవెల్లో కానీ వరల్డ్ వైజ్ కానీ ఈ ప్రాజెక్ట్లో ఇది పెద్ద గోదావరి రివరు ఇట్లా అయింది, ఇటువంటి మిస్టేక్స్ కాకుండా ఫ్యూచర్లో ఇంజనీర్లు వేరే ప్లేస్లో ఇటువంటి మిస్టేక్లు కాకుండా చూసుకుంటారు. దట్ ఈజ్ ఆల్సో హెల్ప్. సో దట్ ఈస్ ద 3 ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఘోష్ కమిషన్. దాంట్లో ఒకటే ఆబ్జెక్టివ్ కూడా పూర్తి కాలేదు మూడిట్లలో. ఆయన అంతా కోడీకరించాడు అంతనే, ఏమైంది మీరేమన్నారు ఆ డీటెయిల్స్ ఆ కాపీస్లు ఒకచోటి. అంతకుముందు ఆ డాక్యుమెంటేషన్ 50 ప్లేస్లు ఉంటే ఒక ప్లేస్లో వచ్చింది, అందరి దగ్గర స్టేట్మెంట్లు ఉన్నాయి, అది రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. అది కానీ దాని మీద యాక్షన్ ఏముంది? ఫైనల్గా ఎవరైతే దోషులని నిర్దేశిస్తే దాని మీద ఏమైనా యాక్షన్ అయిందా ఎవరి మీదనన్నా? కాంట్రాక్టర్ల మీద ఆయన రిపోర్టు మీద కాంట్రాక్టర్లకు ఏమన్నా యాక్షన్ వచ్చిందా? లేదు. పాలిటీషియన్ మీద ఏమైనా యాక్షన్ వచ్చిందా? లేదు. ఆఫీసర్ల మీద ఏమైనా యాక్షన్ అయిందా? లేదు. రెక్టిఫికేషన్ కూడా కాలేదు. సో పర్పస్ ఈజ్ 0 ఎక్సెప్ట్ 9 months 10 months ఒక అన్ని చోట్ల కలిపి అందరు రిపోర్ట్ పెట్టి ఇచ్చాడు అంతనే. మరి దాంతో ఉల్టా హైకోర్టుకు పోయేది ఉండేది ఉంటే ఆ ఘోష్ కమిషన్ మీద స్టే ఇచ్చారు. స్టే అని ఏమి ఇచ్చారు? మీరు ఎవరికైతే మీరు బ్లేమ్ చేస్తున్నారో వాళ్లకు ఫుల్ ఆపర్చునిటీసు అప్పటి టీఆర్ఎస్ వాళ్ళ మినిస్టర్లకు కానీ లేకపోతే ఎక్స్ వాళ్ళకు కానీ కరెక్ట్ ఫుల్ వాళ్ళకి చెప్పడానికి ఆపర్చునిటీసు
ఇవ్వలేదు, ఆపర్చునిటీస్ ఫాలో కాకుండానే మీకు యువర్ గివెన్ రిపోర్ట్ అంటే టెక్నికల్ ఫ్లా తీశారు అంతనే. కానీ బట్ ఈ హైకోర్టు కానీ ఇటు గవర్నమెంట్ కానీ దీంట్లో ఉన్న అసలు సబ్జెక్టు మీద ఏం యాక్షన్ తీసుకొని ఎవరు మాడతలేరు అంతనే. అది స్టే ఇచ్చారు అంతనే. స్టే దేని మీద ఇచ్చారు? ఈ రిపోర్ట్ తప్ప లేదా, దోషులు ఎవరా లేరా, ఎందుకు ఫెయిల్ అయింది, మీరు ఎంతమంది క్వశ్చన్లకు జవాబులు ఎవరు మాడతలేరు. వీళ్ళు ఏం చేయాలి? గవర్నమెంట్ ఆ ప్రొసీజరల్ ల్యాప్సెస్ మళ్ళీ దాన్ని ఫాలో చేయాలి. మళ్ళీ ఒక స్టేట్మెంట్ అన్ని తయారున్నాయి కదా, ఇంకోసారి ఆపర్చునిటీస్ ఇవ్వాలి అతనికి. అది హైకోర్టు జడ్జిమెంట్, అది కరెక్ట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫైనల్గా ఎవరు తప్పు, శిక్ష ఎవరికి వేయాలి, ఏం చేయాలి అని ఇవ్వాలి అంతనే. ఏం చేయలేదు. బట్ టైంపాస్ పబ్లిక్ కన్సల్టేషన్ ప్రకారం మేము ఘోష్ కమిషన్ వేసామని గవర్నమెంట్ అన్నారు. పర్పస్ ఈస్ దే స్పెండ్ crores of rupees ఫర్ కమిషన్, వచ్చుడు పోవుడు, ఆయనకు ఫీజులు వచ్చుడు, వీళ్ళ టైం వేస్ట్ చేసుడు చేసేది. కానీ రిజల్ట్ ఘోష్ కమిషన్ రిజల్ట్ ఏమైనా ఉందా అంటే హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోవాలి కదా, ఏం చేయలేదు. మరి పవర్ఫుల్ కార్పొరేట్ వ్యక్తులు దాని వెనక నుంచి పనిచేస్తున్నాయని అర్థం చేసుకోవాలి మనం. అందుకని ముందు పోలేదు. మరి ఇప్పుడు మరి ప్రస్తుతం మేడారం పంప్ హౌస్ పరిస్థితి ఏంటంటారు? ఇక పంప్ హౌస్ గురించి మాటలనే లేరు. అంత కన్వర్షన్ అయితే పంప్ హౌస్ కూడా మునిగింది. దాని పక్కకే మేడారం పక్కకే పంప్ హౌస్ ఉన్నది. పంప్ హౌస్ మునిగింది. దాంతో మోటార్లు పాడైపోయినాయి. ఇనీషియల్గా పాడైపోయినప్పుడు మీరు పేపర్ స్టేట్మెంట్ చూసేది ఉంటే కాంట్రాక్ట్ దగ్గర నుంచి రికవరీ చేస్తామని పొలిటీషియన్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం లేదు, స్టేట్మెంట్ లేదు. వాళ్ళు బిల్లులు ఇచ్చారు. అంతా ఫ్లడ్ బాగా ఎక్కువ వచ్చింది, ఫోర్స్ మేజర్ క్లాసు, ఏం లేదు దాంట్లో, ఏం లేదని దాని గురించే మాట్లాడతలేరు అసలు. మేడారం అనే ఉన్నదని మొత్తం కాళేశ్వరంలో దిస్ ఈజ్ ఓన్లీ 1,00,000 కోట్లలో ఇది 4,000 కోట్లు ఒకటి. 1,00,000 కోట్ల టోటల్ ప్రాజెక్టులో 4,000 అంటే దిస్ ఈజ్ ఓన్లీ 4% ఆఫ్ ది ఎంటైర్ కాళేశ్వరం. దాని మీదనే ఫోకస్ పెట్టి మిగతావన్నీ ఎవరు మాట్లాడతలేరు. ఒక 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే ఒకళ్ళు 1,00,000 కోట్ల అవినీతి అంటారు. ఇంకోటి ఎవరు నోటుకు వచ్చింది వాళ్ళే అంటున్నారు. కానీ ఏదో ఇవన్నిటి మీద పడకుండా ఒక్కదాని మీద ఫోకస్ పెట్టి మొత్తం టైంపాస్ చేస్తున్నారు. అసలు మేడారం పవర్ హౌస్ గురించి ఎందుకు అయింది, మొదట్లో డ్రాయింగ్లు ఏముండే, ఆ కాంట్రాక్ట్ కండిషన్స్ ఏముండే, ప్రాజెక్ట్ ఎందుకు మునిగింది, దాని రిపేర్ కాస్ట్ ఎందుకు చేయలేదు, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఎంత లాట్ ఆఫ్ పవర్ఫుల్ కార్పొరేట్స్ ఆర్ బిహైండ్ దిస్. సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇందులో బ్యాంకుల పాత్ర ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఏంటంటే బ్యాంకులది కూడా దీంట్లో పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది అని అనుకోవచ్చు మనం. మరి బ్యాంకులో ఉండే గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్లు, దాని వెనుకకున్న కార్పొరేట్ శక్తులు బ్యాంకులను బోల్తా కొట్టించారా? దాని తర్వాత బ్యాంకులు కావాలని ప్రెషర్లో వచ్చి, సరే ఈ ప్రాజెక్ట్ ఎట్లయినా వయబిలిటీ కాదు, అయినా కానీ గవర్నమెంట్ బ్యాకప్ ఉంది కదా, మా పైసలు అయితే మాకు వస్తుంది, ఈ ప్రాజెక్ట్ వయబుల్ ఉంటుంది లేకపోతే అని చెప్పేసి వాళ్ళకి కావాలనే బోల్తా పడ్డారా? ఈజ్ ఏ బిగ్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మీకు ఒక ఇల్లు కట్టాలి. మీరు ఇల్లు కట్టాలంటే మీకు ఒక 50 లక్షలు అప్పు కావాలి. అప్పు కావాలంటే బ్యాంక్ వాళ్ళు 20 ఎగ్జామిన్ చేస్తారు. మీకు ఇల్లు 50 లక్షలు, మీరు ఎట్లా తీరుతారు? 10 ఏళ్ల లోన్ ఉంది, మీకు జీతం ఎంత, మీ ఆస్తులు ఎంత, మీ దాంట్లోంచి మీరు ఆ ఈఎంఐ కట్టగలరా కట్టలేరా అని దాని వెనుక మీ పర్సనల్ గ్యారెంటీ తీసుకుంటారు తర్వాత సంగతి. కానీ బేసిక్గా వాళ్ళు అన్నీ ఎగ్జామిన్ చేసి మీకు లోన్ ఇస్తారు. మరి ఆ చిన్నదానికి 50 లక్షలు ఇచ్చినప్పుడు, వీళ్ళకి 1,00,000 కోట్లు బ్యాంక్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎగ్జామిన్ సరిగ్గా చేయాలా లేదా? వీళ్ళు ఎగ్జామిన్ చేశారు. దేని మీద చేశారు? డైరెక్ట్గా గవర్నమెంట్కి ఏమో FROMB లిమిట్స్ అని ఉన్నది, అది ఎక్సీడ్ అయిపోయింది, గవర్నమెంట్కి లైన్ దొరకదు. అందుకని స్పెషల్ కార్పొరేషన్ తయారు చేశారు. కార్పొరేషన్ అంటే ఎందుకు? ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఎంటిటీ. ఆ కార్పొరేషన్కి లోన్ ఇచ్చారు. కార్పొరేషన్ దేని మీద లోన్ ఇచ్చారు? కార్పొరేషన్ ఏముంది, మాకు 1,00,000 కోట్లు కావాలి, ఈ ప్రాజెక్టులు కడతాము, ఇన్ని నీళ్లు వస్తుంది, మాకు ఇన్ని రెవెన్యూ వస్తుందని చూపెట్టారు వాళ్ళు. ఆ రెవెన్యూతోని ఈ 1,00,000 కోట్ల మిత్తి 1,00,000 కోట్లు వాపసు ఇస్తాము నెక్స్ట్ 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అని వాళ్ళు రిపోర్ట్ చూపెట్టారు వాళ్ళు. అది క్లియర్గా తెలుస్తుంది దొంగ రిపోర్ట్ అని. అయితే మరి బ్యాంకులు సరిగ్గా రిపోర్ట్ చూడాలి కదా.
మరి నిజంగా ప్రాజెక్ట్ కట్టేది ఉంటే వీళ్ళు ఏం చూపెట్టారు, ఈ నీళ్లు మేము 1,00,000 కోట్లు పెడుతున్నాము, మేము ప్రాజెక్టులు కడుతున్నాము, దీనికి ఈ వాటర్ను ఇరిగేషన్ కాకుండా ఇండస్ట్రీస్కి ఇస్తాము, ఈ నీళ్లు పాటది వాళ్ళు, ఇండస్ట్రీస్ నుంచి మేము రెవెన్యూ కలెక్ట్ చేస్తాము, మాకు ఇన్ని 1,00,000 కోట్లు వస్తాయి, ఆ 1,00,000 కోట్లు మీకు బ్యాంకు వాపసు ఇస్తాం అని రిపోర్ట్ తయారు చేశారు పేపర్ మీద మొత్తం ప్రజెంటేషన్స్ పెట్టి. నిజంగా నీళ్ళు ఇరిగేషన్ దాంట్లో రిటర్న్స్ వస్తాయా? రావు కదా. లాంగ్ టర్మ్స్ రిటర్న్స్ ఉంటాయి కానీ కార్పొరేషన్కి అనేది రాదు. లాంగ్ టర్మ్స్ రిటర్న్స్ ఏం వస్తుంది, ప్రజలకు లైఫ్ స్టాండర్డ్ పెరుగుతుంది. కాస్ట్ ఒకటే కాదు, ఇక్కడ నీళ్లు కావాలంటే కాస్ట్ మనకు అవసరం ఉంటే ఎడారిలో పోయేది ఉంటే వాటర్ బాటిల్ కొంటే 40 రూపాయలు అంటాడు, ఇక్కడ ఉంటుంది. దానికి నీళ్లకు డ్రింకింగ్ వాటర్ కాస్ట్తోని మనం కాస్ట్ బెనిఫిట్ రేషియోలు ఇవన్నీ చూడకూడదు. మనం నీళ్ళు అవసరం కావాలి, ఇట్స్ లైఫ్ లైన్ ఫర్ ఫుడ్, ఇరిగేషన్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో డ్రింకింగ్ వాటర్. దానికి కాస్ట్ అని లెక్క పెడితే ఎట్లా, నీళ్ళు లేకుంటే కాస్ట్ అయినా కానీ ఓకే, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ గెటింగ్, ఆ కాన్సెప్ట్ ఓకే. కానీ వీళ్ళంతా తప్పు రిపోర్ట్లు చేసి ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేశారు. ఇప్పుడు ఒక్క బ్యాంక్ అయినా కానీ మీరు మాకు రిపోర్ట్ ఇచ్చింది ఏంటి, మీరు ఇంప్లిమెంటేషన్ చేసేది ఏంటి, మీరు వేరే వాళ్ళ దగ్గర ఇండస్ట్రీల దగ్గర రికవరీ చేసి మాకు కడతా అన్నారు. పోనీ ఫుల్ వాటర్ లేదు, కొంతనైనా వాటర్ పోతుంది కదా, పార్ట్ ఆఫ్ ది కాళేశ్వరం ఈజ్ ఇన్ ఫంక్షన్ కదా. మరి వీళ్ళు ఏమైనా బ్యాంకులు అడుగుతున్నారా? అడుగుతలేరు. ఏంటంటే మాకేంది, వెనక నుంచి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది కదా, వాడు తప్పుడు రిపోర్ట్ ఇస్తేంది, కరెక్ట్ రిపోర్ట్ ఇస్తేంది, మేము పైసలు ఇచ్చాము, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఉంది అని వాళ్ళు కావాలని తెలిసి. డెఫినెట్లీ చాలామంది ఏమంటారంటే ఎప్పుడో అంటారు ఏమని, మాది బీజేపీ ఏమంటుంది, మేము గవర్నమెంట్లో పవర్ వచ్చేది ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలన్నారు అప్పుడు. కానీ వాళ్ళు మర్చిపోయిందంటే వాళ్ళు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు. ద బ్యాంక్స్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు 4 ఏళ్ల నుంచి. మరి ఎక్కడైనా కానీ బ్యాంకుల మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు, నువ్వు ప్రాజెక్ట్ రిపోర్ట్ చూసి ఇచ్చావా, చూడకుండా ఇచ్చావా? వాళ్ళు ఏం చేయాలి బ్యాంకులు, బాబు ఈ ప్రాజెక్టు మీద అంత రిటర్న్ రాదు, కొద్దిగా వస్తుంది, 1,00,000 కోట్లలో 20,000 కోట్లు మాత్రమే ఇస్తాము, మిగతా స్టేట్ గవర్నమెంట్కి డైరెక్ట్గా ఇస్తాం కావాలంటే, అక్కడ మీకు లిమిట్లు ఉంటాయి అని చెప్పాలి కదా. మరి ఆ కన్సల్టెంట్ తయారు చేసిన బ్యాంక్ ఇచ్చిన బ్యాంక్ ఎవరు, ఏ కమిటీ అప్రూవ్ చేసింది, ఏ కన్సల్టెంట్ తయారు చేశారు, వాస్తవాలు ఏముంది అని అడిగినా లేరు. ఉల్టా వీళ్ళు ఈ ఘోష్ కమిటీని రిపోర్టర్ సిబిఐ పంపితే దాన్ని అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ రేపుకోసారి ఎంక్వైరీ చేస్తా అన్నాళ్ళు, వాళ్ళు ఏం మాట్లాడుతులేరు. 6 నెలలు అయింది సిబిఐ ఎంక్వైరీ అని. సో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడకుండా దాని మీద మాట్లాడకుండా కూర్చున్నారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ వచ్చేసేసి 1,00,000 కోట్ల అవినీతి అని మేము గవర్నమెంట్ రాగానే ఎంక్వైరీ చేస్తా అన్నారు. మరి ఎంక్వైరీ ఎక్కడేం చేసాం, మరి 3 ఏళ్ళు అయింది, ఎక్కడ ఎంక్వైరీ చేశారు? ఇటు కాంగ్రెస్ అన్నది ఎంక్వైరీ చేస్తలేరు, బీజేపీకి సిబిఐ ఎంక్వైరీ వీళ్ళు రికమెండ్ చేసా వాళ్ళు చేస్తలేరు, టీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు, వాళ్ళ మీద వాళ్ళు ఎంక్వైరీ చేయరు కదా, ఫ్యూచర్గా వాళ్ళు వచ్చారు. ఇటు బ్యాంకుల మీద ఇది మొత్తం అంతా గోల్మాల్ చేశారు. బ్యాంకులది ఈజ్ ఎ మేజర్ ఫాల్ట్ ఉంది దీంట్లో అప్రూవల్లో. ఓకే, సో ఇప్పుడు తీసుకుంటే సార్ మేడిగడ్డది కుంగిపోయింది, అది ఇన్ని విషయాలు అంటున్నారు. మరి అసలు ఈ రిపేర్ల విషయంలో, బ్యారేజ్ రిపేర్లకు సంబంధించి ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతుందని అనుకుంటారు? ఇప్పుడు అది ఎందుకంటే మనం చెప్పలేము. ఒకటేమో ఇది ఆల్మోస్ట్ 2.5 years వచ్చింది ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి. సో ఫస్ట్ ఇమ్మీడియట్గానైతేనేమో వాళ్ళకు పొలిటికల్ మైలేజ్ కొరకు ఏం చేయలేవాళ్ళు. అసలుకు ఎవరి రెస్పాన్సిబిలిటీ అనేది సెకండరీ ఇష్యూ. దీంట్లో కూలిపోవడానికి కారణాలు ఏంది అనేది అది సైమల్టేనియస్ ప్రాసెస్. లేకపోతే దీనికి ఎవరు రెస్పాన్సిబుల్, దోషులు ఎవరు, వాళ్ళ మీద ఏం శిక్ష వేయాలనేది అది సెకండరీ ఇష్యూ. కానీ ఫండమెంటల్ ఇష్యూ ఏంటంటే 1,00,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టాము ఈ ప్రాజెక్టులో, దాన్ని రిపేర్ చేయాలి. రిపేర్ చేసేసి ప్రజలకు ఆ రిటర్న్ రావాలి కదా, అది మెయిన్ ప్రైమరీ ఇష్యూ. అసలు దాన్ని విడిచిపెట్టేసేసి ఘోష్ కమిషన్ మీద 9 నెలలు, మీరు లంగా అని ఒకళ్ళు, మీరు దొంగ అని ఒకళ్ళు, 2 పార్టీల మీద కొట్లాట, దాన్ని ఏం చేయలేదు. నవ్వు ఫైనల్గా NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సెంట్రల్ గవర్నమెంట్కి ఏం చేయాలని రాశారు. రాస్తే వాళ్ళు ఏమన్నారు, మీరు చేసే ముందు అన్ని డ్రిల్ హోల్స్ చేసి ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయాలన్నారు.
మరి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే గిన్నెళ్ళు ఎందుకు 2 నెలలు ఫస్ట్ 6 monthsలోనే ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా. అవును. వాళ్ళు అడిగేదే 1.5 year అయింది. అడిగిన తర్వాత చేయడానికి ఇన్వెస్టిగేషన్ చేసా అంటున్నారు. ఫుల్ చేశారా లేదా ఇంకా ఫుల్ తెలియదు. ఇక ముందు పోయిన తర్వాత ఇది కాదు ఇంకా సరిపోదు, ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువ చేయమంటే చేయాలి. సో ఇన్వెస్టిగేషన్లే ఉన్నారు. ఎందుకంటే దీంట్లో పొలిటికల్ అడ్వాంటేజ్ ఉంటుంది. పాత గవర్నమెంట్ తప్పు చేసింది. అసలు గవర్నమెంట్ కాదు, పబ్లిక్ మనీ. ఈ గవర్నమెంట్దా ఆ గవర్నమెంట్దా? ఈ చీఫ్ మినిస్టర్ జేబులో తెచ్చాడా పైసలు? ఆ జేబులో తెచ్చాడా? ఈ ప్రజల మనీ, ప్రజల ట్యాక్స్ మనీ, తెలంగాణ ప్రజల మనీ. దాని మీద 10,000 కోట్లు ఓన్లీ ఇంట్రెస్ట్ అవుతున్నది సంవత్సరం. మరి మొత్తం ప్రాజెక్ట్ కాస్టే ఒక ప్రాజెక్ట్ కాస్టే 4,000, మొత్తం కొత్తగా కట్టాక 4,000. వీళ్ళకి 1 year కట్టేది ఉంటే 10,000 కోట్లు ఓన్లీ ఇదే అవుతున్నది. అసలు దాని గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు లేడు. ఇప్పటికైనా పొలిటికల్ ఏమంటున్నారు, సంవత్సరంలో మీరు రిపేర్ చేస్తామంటున్నారు. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత సంవత్సరంలో రిపేర్ చేస్తామంటున్నారు. మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత ఇంకా ఏదో ఉందంటారు. కానీ మాట్లాడే ముందు సంవత్సరంలో అవుతుందా కాదా అని విచారించి చెప్పాలి కదా. కరెక్ట్. ఎట్లా చెప్తారంటే సంవత్సరం అవుతుందని? ఇప్పుడు ఇంకా టెస్టింగ్లోనే ఉన్నారు వాళ్ళు. ఏం రిపేర్ చేయాలని వాడు ఇంకా చెప్పలేదు. బిల్డింగ్ ఎట్లా కట్టాలి, ఏం రిపేర్ చేయాలని చెప్పకముందే మేము ఇంట్లో కట్టేస్తాం ఎట్లా తెలుసు? వాడు ఏం రిపోర్ట్ ఇస్తాడో మనకు తెలియదు కదా. గవర్నమెంట్ తెలుసా? తెలియదు. మీకు ఏం పని చేయాలో తెలియదు. మేము 1 yearలో చేస్తామంటే వాడి రిపోర్ట్ మొత్తం డ్యామ్ని అంతా తీసేసేయాలి, మళ్ళీ ఫ్రెష్ కట్టాలి అన్నాడు అనుకోండి, ఎన్ని ఏళ్ళు పడుతుంది? మళ్ళీ 4 ఏళ్ళు పడుతుంది కదా. లేదా 2 బ్లాకులు కాదు 6 బ్లాకులు తీయాలంటాడు. లేకపోతే మొత్తం కట్ ఆఫ్ వాళ్ళు చేంజ్ చేయాలంటారు. లేదా అప్రాన్ అదే అంటారు కదా, అప్రాన్ ముందే పెట్టాలి వెనక పెట్టాలంట. అది ఎప్పుడైతే ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు వీళ్ళు ఏమనాలి పొలిటికల్గా ప్రాక్టికల్గా, బాబు మేము మొత్తం టెస్టింగ్లో చేసాము, NDSAకి పంపాము, పంపిన తర్వాత రిపోర్ట్ వస్తుంది ఏం చేయాలని. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలని డిసైడ్ చేసి కరెక్ట్గా కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ చేయాలి. ఇది రివర్ పని. ఇల్లు కట్టాలంటే ఫౌండేషన్ కట్టింది, స్లాబ్ వేయలేం కదా. ఫౌండేషన్ మొదలు కట్టాలి, స్లాబ్ మొదలు వేయాలి, తర్వాత డోర్లు వేయాలి, దాని తర్వాత ఎలక్ట్రికల్ కట్టాలి, పెయింటింగ్లు పెట్టాలి. దెర్ ఇస్ అ సీక్వెన్స్ ఆఫ్ వర్క్. ప్రాజెక్ట్ వర్క్ కూడా అట్లే ఉంటుంది. అయితే NDSA రిపోర్ట్ ప్రకారము కరెక్ట్గా కన్సల్టెంట్తో కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ తయారు చేయాలి. కాస్ట్ ఎస్టిమేటు, కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్. అంటే ఏది ముందు చేయాలి, దానికి ఎంత టైం పడుతుంది, ఇంకోటి నెక్స్ట్ ఏం చేయాలి, దానికి ఏం పడుతుంది అని మొత్తం ఒక ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ బట్టి పొలిటీషియన్స్ మాట్లాడాలి. మేము ఇది ప్రోగ్రాము, ఈ రిపేర్ చేస్తాం, ఇంత టైం పడుతుంది, దిస్ ఇస్ ద కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్, దీనికి 1 year పడుతుంది, 2 years పడుతుంది, 3 years పడుతుంది, ఎంతనే పడని. అప్పుడు 4 ఏళ్ళు రూపాయలు కట్టే ప్రాజెక్టు 2 ఏళ్లలో చేస్తామన్నారు. వీళ్ళు రిపేర్లు కొన్నిసార్లు అసలు బిల్డింగ్ కట్టిన దానికంటే ఒక్కొక్కసారి రిపేర్లు ఎక్కువ టైం పట్టే ఛాన్స్ ఉంటుంది. కొత్త బిల్డింగ్ కట్టడం, కొత్త ప్రాజెక్ట్ కట్టడం ఫాస్టర్ అయిపోతుంది ఒక్కొక్కసారి. సో వీళ్ళు ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత దాని ప్రకారం ఇంత పడుతుందని క్లియర్ కట్గా దాని ప్రకారం చెప్పాలి. అంతేగా మేము 1 yearలో కడతాం అన్న తర్వాత ఏమవుతుంది? 1 year తర్వాత 10 అడుగుతారు, మీరు కడతామని కట్టలేదు కదా అని. సో వీళ్ళు హవాలా మాట్లాడకూడదు. రిపోర్ట్ చేయాలి, కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ తయారు చేయాలి, టెక్నికల్గా వాళ్ళు ఇన్ని రోజులు కట్టచ్చని వాళ్ళు టెక్నికల్ వాళ్ళు అప్రూవ్ చేయాలి వితౌట్ ప్రెషర్. పాత గవర్నమెంట్ 4 ఏళ్ళు 2 ఏళ్ళు చెప్పింది. వీళ్ళు కూడా రిపేర్లు కూడా మీరు 3 ఏళ్ళు అయ్యే రిపేర్లు నువ్వు 1 yearలోనే మేము గవర్నమెంట్ ఈ ఎలక్షన్ లోపలనే కావాలని ప్రెషర్ పెట్టారనుకో, వీళ్ళు తల ఊపారనుకో ఇంజనీర్లు వీళ్ళు మళ్ళీ సీన్ రిపీట్ అయిపోతుంది, మళ్ళీ గడువు అవుతుంది. అందుకని దాన్ని ప్రాపర్గా చేయాలి. సార్, ఇప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేవి భారీ వ్యయంతో, అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. మరి వీటి నిర్మాణాలు అనేవి సరైనవే అంటారా? అంటే భారీ వ్యయం ఫస్ట్ ప్రియారిటీ ఏదైతే ఉందో గ్రావిటీ వర్క్స్కే ఇవ్వాలి. అంటే లిఫ్ట్ లేకుండా మనకు నీళ్ళు అందించే విధానంగా ఉన్న ప్రాజెక్టులే మొదటి ప్రియారిటీ ఇవ్వాలి, చేయాలి. కానీ అక్కడ ఉండదు, నీళ్ళు పోతున్నాయి, నీళ్ళు అవసరం ఉంది, ఇక అంతనే. ఇప్పుడు దానికి లిఫ్ట్ భారీ అయినా సరే వాటర్ ఈజ్ వాటర్, దానికి కాస్ట్ లెక్క పెట్టుకోకూడదు. ఇప్పుడు మహబూబ్ నగర్లో 100 సంవత్సరాల నుంచి కృష్ణానది ఏమో పోతుంటుంది అక్కడి నుంచి. కానీ అందరు కూడా జాబు లేక, నీళ్లు లేక, ఎండలలో ఉండి జాబులు లేకుండా ఊర్లన్నీ దేశం అంతా తిరుగుతారు వాళ్ళు జాబులు లేకుండా. మరి వాళ్ళను లిఫ్ట్ చేస్తే నీళ్ళు వస్తాయి వాళ్ళకు. నీళ్ళు వచ్చిందంటే దానికి కాస్ట్లీ, అంటే వాళ్ళ లైఫ్ స్టాండర్డ్ పెరుగుతుంది, వాళ్ళ పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళకి హెల్త్ బాగుంటుంది, రోడ్లు పెరుగుతుంది, ఎకానమీ పెరుగుతుంది, సంస్కృతి పెరుగుతుంది. సో వాటర్ అనే దానికి కాస్ట్ ఎకనామిక్ కాదు, మనకు అవసరం ఉందా లేదా.
కొన్ని స్టేట్లలో వాటర్ లేకపోతే వాడు దుబాయ్కి పోయేది ఉంటే సముద్రం నుంచి డీసాలినేషన్ ప్రాజెక్ట్ పెడతాడు వాడు. అది ఇంకా లిఫ్ట్ కన్నా ఇంకా 3 times కాస్ట్లీ వాటర్. మరి ఎందుకు పెట్టామంటే మరి నీళ్ళు కావాలి మనకి, అక్కడ నీళ్ళు లేవు, వర్షం లేదు, ఏం చేయాలి మరి? వాటర్ లేకుండా మరి ఫుడ్ ఉండదు, డ్రింకింగ్ వాటర్ ఉండదు. సో కాస్ట్ ఇస్ నాట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ దానికి ఎంత కాస్ట్ కావాలనో అంత పెట్టాలి. దాంట్లో మోసం చేసి 10 రూపాయలు 20 రూపాయలు చేయకూడదు, అంతేగాని దానికి ఎంత అయితే ఇంత తప్పది. ఖచ్చితంగా అది అది ఇట్స్ ఇన్విటబుల్, చేయాలి. చేయకపోతే అది డిఫికల్ట్. సో మనం కాళేశ్వరం వింటున్నప్పటి నుంచి ఎన్డీఎస్ఏ అనే పేరు కూడా వింటున్నాం బాగా. సో ఈ కాళేశ్వరం ఇష్యూకు సంబంధించి ఎన్డీఎస్ఏ పాత్ర ఏమిటంటారు? ఇప్పుడు ఎన్డీఎస్ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వాళ్ళు ఏంటంటే నార్మల్గా ఎన్డీఎస్ ఏంటంటే వాళ్ళు కట్టిన ప్రాజెక్టులకు మొత్తం దేశం అంతా తిరుగుతారు. వాళ్ళు కట్టిన తర్వాత కొన్ని ఏళ్ళు అయిన తర్వాత, కట్టిన తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత రిపేర్లు వస్తుంది, సీపేజ్ ఉంటుంది, అది ఉంటుంది. వాళ్ళు వచ్చి బాబు ఇది వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి చెప్తారు ఇది రిపేర్ చేయాలని. వాళ్ళు ఓన్లీ అడ్వైజరీ, అంతేగాని వాళ్ళది రోలే ఉండదు. ఇక్కడ కొలాప్స్ అయిపోయింది కనుక కొంచెం రోల్ ఎక్కువైంది. అదర్వైజ్ దే డోంట్ హ్యావ్ మచ్ రోల్ టు ప్లే. సో ఫైనల్గా సార్ కన్క్లూడ్ చేస్తూ చివరిగా ఈ ప్రాజెక్ట్ విషయంలో మీ అబ్జర్వేషన్ ఏమిటి? మేజర్ అబ్జర్వేషన్ is a total system failure. First thing is total system failure. ఓకే. సో ఒకళ్ళు బ్లేమ్ చేసుకుంటున్నారు. నా అబ్జర్వేషన్ ఏంటంటే అయిపోయింది. ఇప్పుడు ఒకళ్ళు బ్లేమ్ చేయడం బంద్ చేసి ప్రజల తరఫున తొందరగా రిపేర్లు తీసుకొని ప్రాక్టికల్ టైంలో దాన్ని కంప్లీట్ చేసేసేసి ఆ నీళ్లు ఫుల్ స్కేల్లో ఏదైతే ప్రాజెక్టులో ఉద్దేశాలు మొదట్లో ఒరిజినల్గా ఉండేనో, నో ప్రాజెక్ట్ ఈజ్ కాస్ట్లీ, వాటర్ యు ఆర్ గెట్టింగ్ ఎ వాటర్. సరే కాస్ట్ ఎక్కువైంది, ఎప్పులైనాయి అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు దాని అది వేరే అది. కానీ ఇప్పుడన్నా తొందరగా టైం వేస్ట్ చేయకుండా మొత్తం అంతా రిపేర్ చేసి ప్రాజెక్ట్ షుడ్ బి 100% ఆపరేషనల్. దట్ షుడ్ బి ది ఎఫర్ట్ ఆఫ్ ఓళ్ళు బ్లేమ్ చేసి పొలిటికల్గా దానికి చేస్తే ఇప్పుడు లాభం లేదు. కాంట్రాక్టర్ని పొలిటికల్ చేసి పొలిటికల్ వాళ్ళు ఆఫీసర్ చేసి ఎవరిది వాళ్ళు మీరు చెప్పారు ఓళ్ళు తీసుకుంటూ తప్పితే వచ్చేదేం లేదు. అందుకని తొందరగా రిపేర్ చేయాలి. ఫండ్స్ షార్టేజ్ ఉన్నా దీనికి ప్రియారిటీ ఇవ్వాలి. ఆ రిపేర్లు తొందరగా అంటే మోర్ దాన్ అది అని కాదు, ఎంతైతే రిక్వైర్మెంట్ టైంలోనో ఆ టైంలో ప్రాపర్గా చేయాలి, ప్రాపర్గా క్వాలిటీ కంట్రోల్ చేయాలి. ఆ రిపేర్ వర్క్లు సేమ్ కాంట్రాక్టర్ కాకుండా వేరే కాంట్రాక్టర్కి పిలిచి ఇవ్వాలి. ఆ కాంట్రాక్టర్ వేరే కాంట్రాక్టర్ రిపేర్ చేసినప్పుడు మళ్ళీ ఇదే లెక్క పెట్టకుండా డబుల్ ఎస్టిమేట్లు కాకుండా ప్రాపర్గా కాంపిటీషన్ పెట్టాలి, ప్రాపర్ కాంట్రాక్టర్ సెలెక్షన్ చేయాలి, ప్రాపర్ క్వాలిటీ కంట్రోల్ పెట్టాలి. పనిచేస్తే ప్రజలకు మంచిది అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మేడిగడ్డ అంశానికి సంబంధించి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, మరి ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చెయ్యాలి, దీనికి సంబంధించి విజయక్రాంతి చైర్మన్ సిఎల్ రాజన్ గారు చెప్పిన విశ్లేషణలన్నీ కూడా మనం చూసాం. మరి చూడాలి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం. నమస్తే.